సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలంతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. ఈ అధ్యాయాన్ని నెమ్మదిగా దేవుని చిత్తమైతే మనం ధ్యానించుకునబోతున్నాం. చూడండి, క్రైస్తులైన మనకు ఒక క్యారెక్టర్ అంటూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఏంటనగా, మన ముఖం మీద ఎలాంటి పరిస్థితి ఉన్నా దివ్య సంతోషంగా కనబడాలి. మనం క్రైస్తువులని ఇదే సర్టిఫికేట్ మన ముఖమే. అంటే మన ముఖం చూడగానే అమ్మో వీళ్ళు దేవుని బిడ్డలు అని ప్రజలకు ఈజీగా గుర్తయిపోవాలి. దేవునికి స్తోత్రం. మొన్న ఏం జరిగిందంటే, మేమందరం టౌన్కి వెళ్ళాం. గౌతమ్ పాస్టర్, నేను, సామిల్ సార్, అలాగని ప్రభాకర్ సార్, మాతో పాటు ఇతర దేవుని బిడ్డలు వచ్చారు. మరి నిన్నగాక మొన్ననే దొంగతనాలు జరిగినాయి. ఎక్కడ వేంపేట దిక్కు చాలా మంది దొంగలను పట్టుకొచ్చారు. వారి చుట్టుపక్కల నిలబడ్డోళ్ళు మా బ్యాగులు చూసి, మమ్మల్ని చూసి, వీళ్ళు ఈ గుంపు కాదు కదా, వీళ్ళు కూడా వాళ్ళతో పాటు వచ్చారా అని పరిశ్రమని అడుగుతా ఉన్నారు. వారికి మాకు తేడా కనబడుతుంది. ఆ గుంపేమో ఒక మూలకు నిలబడి ఉన్నారు. మేము వాళ్ళని విడిపించడానికి వచ్చినాం అనుకుంటున్నారు. వీరు కూడా వాళ్ళతో పాటు వచ్చారా అని పోలీసులు అడుగుతా ఉన్నారు. కాదండి, వీళ్ళు పాస్టర్లు అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. వాళ్ళే కొంతమంది పోలీసులు. అంటే దేవుని సన్నిధిలో ఈ లోకంలో దేవుడు మనల్ని ఉప్పుగా ఉంచాడు, వెలుగుగా ఉంచాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు గనక కొండ మీద కట్టిన పట్టణం ఎదురుగా మరుగై ఉండనేరదో అట్లే దీప స్తంభం మీద పెట్టిన దీపం కూడా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ వెలుగు ఇస్తుందట. ఒకే దీపం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా కూటం పెట్టుకున్నా ఒక వెలుగు సరిపోతుంది. కనుక అలాగని మనం కూడా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కరిని దేవుడు దీప్తిగా మార్చారు, దీపంగా పెట్టుకున్నాడు. ఈ దీపమే చీకటైపోతే వారి పాటు ఎంత ఘోరము అని ఒక చోట ప్రభు అంటున్నాడు. దేహంకు కన్ను దీపమట, ఆ కన్నే చీకటైపోతే ఎంత ఘోరం అని అంటున్నాడు. గనుక క్రైస్తవులైన మనము దేవుని వెలుగుతో మన చుట్టూన్న పరిసరాలను వెలిగింప చేయాలి. సూర్యుని నుండి తీసుకున్న వెలుగు చంద్రుడు ఎదురుగా మనకు అందిస్తాడు. రాత్రి పూట వెన్నెల వెలుగు కదా, రాత్రి చుక్కలు వెన్నెల వెలుగులో మనం మన పనులన్నీ చేసుకుంటాం. ఈ లోకం చీకటితో నిండి ఉంది. మనం ఎవరో చెప్పండి, ఆ చంద్రునిలాగా ఈ వెలుగును ప్రజలకు అందించాలి. ఎక్కడి వెలుగు? ఆ సూర్యుని వెలుగు అనగా నీతిశుడైన క్రీస్తు వెలుగు మన లోకానికి అందిస్తూ మన చుట్టూన్న పరిసరాలన్నీ కూడా వెలుగుమయం చేయాలి. అందుకే 10వ అధ్యాయం 1వ వచనంలో రుచి అయిన భోజన పదార్థములున్నను, అంటే బిర్యానీలు, చికెన్ 66 ఇవన్నీ ఉన్నను కలంతో కూడిన ఇంట ఉండుట కంటినట నెమ్మది కలిగి వట్టి రొట్టె తినుట మేలట. అంటే ఏది ముఖ్యం చెప్పండి? బిర్యానీలు ముఖ్యమా, నెమ్మది ముఖ్యమా? చూడండి, నెమ్మది లేకపోతే ఆ ఇంట్లో ఉండి కూడా వేస్ట్ కదా. అన్నీ ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఉన్నది, కూలర్ ఉన్నది, మంచి గ్యాస్ పొయ్యి ఉంది అనుకుందాం, మంచిగా తినే వస్తువులు ఉన్నాయి, 10 రకాల కూరగాయలు వండుకోవచ్చు, రకరకాల భోజన పదార్థాలు ఉన్నాయి, కొరత ఏమి లేదు. కానీ ఆ ఇంట్లో నెమ్మది లేకపోతే ఎంత బాధాకరమండి. అంటే వట్టి రొట్టె ముక్క తిన్నా ఇంట్లో నెమ్మది ఉంటే మంచిది అన్నట్టు మాట్లాడుతున్నారు దేవుడు. హల్లెలూయా. నెమ్మది ముఖ్యం. మీ కుటుంబంలో కుటుంబ కలహాలు జరిగినా బయట దాకా అది వినబడకూడదు. ఏ కుటుంబంలో లొల్లు జరిగాయి? అన్ని కుటుంబాల్లో లొల్లు ఉంటాయి, కానీ అన్ని జనుల దాకా అది పోవద్దు. అమ్మో వీళ్ళు దేవుని బిడ్డలంట లొల్లి పెట్టుకుంటుండ్రు అని చెప్పి ఆ ప్రాంతంలో వచ్చిందనుకోండి ఆ మాట, ఇక వాళ్ళ రక్షణ పొందడానికి వీలు ఉండదు. వారికి మనం ఏదైనా చెప్తే వారు వినేటట్టు మన పరిస్థితి ఉంచుకోవాలి. మనల్ని చూసి వాళ్ళు భయపడాలి, అమ్మో వీళ్ళు దేవుని బిడ్డలు అని భయపడాలి. అలాగ నెమ్మది మనం కలిగి ఉండాలి. శాంతి లేని ఇంట్లో, ఇక కలం ఎప్పుడు ఉన్న ఇంట్లో అది సాక్ష్యంగా ఉండదు లోకానికి. ఆ కుటుంబం సాక్షిగా ఉండదు. కనుక మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. మనం దేవుని బిడ్డలం అన్న భావము మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే మారు మనసు పొందకన ముందు ఈ లోకంలో మనం ఎలా నడుచుకుంటామో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. ఈ లోకంలో ఒక దుష్టత్వం ఉంది, యుగ సంబంధమైన దేవత. వాడేం చేస్తున్నట్టే ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి లొల్లులు పుట్టించి అంధకారమయం చేస్తా ఉన్నాడు.
అది ఈ లోకంను ప్రేరేపించు శక్తి అట. 2వ అధ్యాయం మొదటి నుండి ఉంటుంది చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు ముందు ఎలా ఉంటుంది? మనం వాయుమండల సంబంధమైన అధిపతి అనగా సైతాన్, దయ్యాలు అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు కూడా ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనము మునుపు నడుచుకుంటిమి. వారితో కలిసి మనమందరం శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనలో ఏదైనా మంచితనం ఉండి దేవుడు బ్రతికించాడా? కాదండి. ఆయన కరుణా సంపన్నుడై ఉండి నిన్ను 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 మీ కుటుంబాలను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ విషయం మిమ్మలను ఎన్నుకున్నాడు. మీరు ఈ లోకంలో తనకు సాక్షులుగా ఉండాలని, తనకున్న దీనత్వం మనలో ఉండాలని, తనకున్న నమ్రత, తనకున్న మంచి స్వభావం మనం కలిగి ఉండాలని, ఒక చెంప మీద కొడితే మరో చెంప ఇచ్చేవారుగా ఉండాలని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. గనుక మనల్ని ఎన్నుకున్నప్పుడు కుటుంబం యొక్క యజమాని ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ యజమాని కుటుంబం అంతటినీ కాపాడుకోవాలండి. కుటుంబంలో ఆడబిడ్డలు ఉంటారు, తర్వాత మరుదులు ఉంటారు, కుటుంబంలో అత్తమామలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారు. ఎంత పెద్ద కుటుంబంలో అన్ని గొడవలు ఎక్కువ. ఆ గొడవలు అయినప్పుడు ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో, ఇంటి యజమాని సపోజ్ దురదేశం వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు తల్లి యజమాని రాదు. ఇల్లంతటిని సమకూర్చి ప్రార్థన టైం అయింది, రండి మోకరించండి, సాయంకాలం 8 అయింది కదా మనం ప్రార్థన చేసుకోవాలని బైబిల్ ముంగర పెట్టుకొని ఒక చిన్న పాట పాడి ఒక అధ్యాయం చదివి ప్రార్థన చేస్తే ఆ చిన్న ప్రార్థన 15 నిమిషాలు. 15 నిమిషాల్లో 2 పాటలు అయిపోతాయి, ఒక అధ్యాయం చదువుడు అయిపోతుంది. అంతేకాకుండా మనం మన అంశాలు ప్రార్థన చేసుకుంటాం, మన కుటుంబ అక్కర్లు, ఇవన్నిటికీ కొద్ది టైం అన్న పట్టదు. కానీ చూడండి, దినమంతా 24 గంటలు మనం వాడుకున్నాం. పడుకోవడానికి, తినడానికి, స్నానం చేయడానికి, ఏది కూడా తక్కువ కాకుండా చేశాం. కానీ దేవుడు అనేటప్పటికీ టైం లేదంట. అయ్యో సీరియల్ పోతుందంట, అయ్యో సినిమా పోతుందంట. దేవునికి టైం ఇయ్యరు. మిగతా పనులన్నీ బరాబరి చేసుకుంటారు. డ్యూటీ బరాబరే, చదువు బరాబరే, ఇంకేదన్నా రేషన్ షాప్ వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం, షాపింగ్ చేసుకోవడం, ఇవన్నీ బరాబరి ఉంటాయి. కానీ దేవుడి కాడికి వచ్చేసరికి మనకు టైం ఉండదంట. కానీ మన దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఆయనకు మనకు సంబంధం దిగిపోయి నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది పిల్లలు, మనం కూడా కొన్నిసార్లు. గనుక మనం దేవుని సన్నిధిలో ఆయన ఉద్దేశం ఏంటి మన కుటుంబం పట్ల, దాన్ని వెతకడానికి రోజుకు ఒక 15 నిమిషాలన్నా మనం దేవునికి ఇవ్వాలని. ఎంత ప్రాముఖ్యమైన పనులు చేసినా సాయంకాలం కాగానే భోజనానికి ముందు మేము అదే పని చేస్తాం. మేము ఉంటమే ఇద్దరం. ఇక మా స్వరం ఎట్లా, మేము పాడుతూ ఉంటే పొట్టి తింటా ఉంటుంది పాడుకొని, మేమిద్దరమే పాడుకుంటా ఉంటాం. దానికి కూడా గుర్తు, ఇప్పుడు ప్రార్థన సాయం ఏడవద్దు అని నిశ్శబ్దం అయిపోతుంది. ముందేమో కందిరి చిన్నగా వాయించేటప్పుడు చాలా భయపడిపోయేది, కంగారు పడేది, ఏమో జరుగుతుంది, గట్టిగా శోకం పెట్టేది. ఈ కందిరి వాస్తవం అన్నది మానేద్దామని, లేదు దానికి అలవాటు కావాలని దానికి ఒక చిన్న కందిరి చేతికిచ్చిన, దాని అది వాయించడం మొదలుపెట్టింది. అప్పుడు ఇక ప్రార్థన చేసుకోక దాని గుర్తు, ఇప్పుడు ప్రార్థన జరుగుతుందని, ఏడవద్దని. ఇక మోకరించి ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక కిరిక్ నవ్వుతుంది. ఇక ఇప్పుడు అయిపోయింది కదా, దేవునికి స్తోత్రం. అంటే చిన్నపిల్లలకు మనం అలవాటు చేయాలి. ఎట్లా అలవాటు చేస్తే అట్లా అవుతుంది. కుటుంబ ప్రార్థన లేని ఇల్లు, పైకప్పు లేని ఇల్లుతో సవాలు. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేకపోతే పైకప్పే లేదనుకోండి, రాత్రి అంతా నిన్న వర్షం పడి ఏ మూలం కూర్చుంటాం, పైకప్పే లేకపోతే చెప్పండి, వర్షం బాగా పడ్డదనుకో తడిచిపోమా, సామానంతా తడిచిపోదా. గుట్ట మీద సిమెంట్ బస్తాలు 2-3 పెట్టి వచ్చినాం, అవి ఏమైపోయినాయి, ఇప్పుడు మొత్తం తడిచిపోయినాయి. గడపర ఆడనే పడింది, సెంట్రింగ్ సామాన్ ఆడనే పడింది, సలాకాలు ఆడనే పడి ఉన్నాయి. ఆ గుట్ట మీద అవి ఏమైపోయినాయో పట్టించుకుంది నాదుడే లేదు.
అన్ని జనం సంబరాలు ఆలయాలు చేసుకుంటా ఉన్నాం. మేము దాన్ని వదిలేశాం, భయంగా అక్కడికి వెళ్తలేం కూడా. ఏం జరుగుతుందో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పైకప్పు లేని ఇల్లుతో సమానం మన ఇంట్లో ప్రార్థన లేకపోతే. ఇప్పటి సంది తీర్మానం చేసుకుంటారా? ఈ రోజు నుండి 7 గంటలు అయింది, 8 అయిందంటే భోజనానికి ముందు నేను తప్పకుండా ప్రార్థన చేసుకుంటా, అయ్యగారు మా కుటుంబ సమేతంగా మేము ప్రార్థన చేసుకుంటాం అన్నోళ్ళు చేతెత్తండి. మరి ఇప్పటి సంది చెప్తారా? పని చేయాలండి. చేయకుంటే మన కుటుంబం చాలా నష్టపోతుంది, మనం చాలా నష్టపోతాం. చూడండి, నేను బోధించేది కొన్ని మాటలు, వారం పొడుగా మీరు నేర్చుకునేది 6 అధ్యాయాలు. కుటుంబ ప్రార్థనలో 6 అధ్యాయాలు మీరు చదువుకుంటారు. రోజుకు 2 పాటలు చొప్పున ఎన్నాయి చెప్పండి? 7 14 పాటలు నేర్చుకుంటారు మీరు. మేము ఒక తెలుగు పాట పాడుకుంటాం, ఒక ఇంగ్లీష్ పాట. కనుక కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. రుచికరమైన పదార్థాలన్నీ ఉన్నాయనుకోండి, చేపల కూర, చికెను, రకరకాల అన్న పదార్థాలన్నీ ఉన్నాయనుకోండి, కానీ ఇంట్లో కలహం ఉంటే, నెమ్మది లేకుంటే మన కుటుంబము దేవుడు నివసించే కుటుంబంగా ఉండదు. సర్పనివాసం ఉంటుంది అక్కడ. ఇంట్లో పుట్ట పుట్టినట్టు, పుట్టలో పాములు ఉంటాయి కదా, పాము పిల్లలు చేస్తుంది కదా, అట్లా కుటుంబంలో పాము పిల్లలు పెరిగినట్టు ఉంటుంది. పాలు పోసి పాము పిల్లల్ని పెంచినట్టు అంత భయంకరంగా తయారవుతుంది. కనుక మన కుటుంబంలో తప్పకుండా దేవుడు నివసించాలి, దేవుడికి భయపడాలి. హల్లెలూయా. టీఎల్ పరమజత ఏమో దినకర్ అన్నయ్య గారు నాకు తెలియదు, ఎప్పుడైనా ఇంట్లో లొల్లు జరిగితే అనేవాడు తన భార్యతో, పిల్లలతో, దేవదూతలు తిరిగి ఇంట్రా ఏసై నడుస్తుండి, ఇంట్లో నెమ్మదిగా మాట్లాడండి, ప్రభు దుఃఖపడతాడు అనేవాడు. ఎప్పుడైనా ఇంట్లో భార్య భర్తలకు లొల్లు జరిగితే, పిల్లలకు లొల్లు జరిగితే ఆయన అకస్మాత్తుగా ఏమనేవాడంటే, అమ్మో దేవదూతలు ఉండే ఇల్లు ఇది, దేవుడు తిరుగుతూ ఉంటాడు, ఆయన ఎంత దుఃఖపడతారు మన మాట వింటే, నెమ్మదిగా మాట్లాడండి. ఒక ఆఫీసర్ ఇంటికి వచ్చిందంటే, ఎమ్మెల్యే ఇంటికి వచ్చిందంటే మనం గట్టిగా మాట్లాడతామా? ఎంత నెమ్మదిగా ఉంటాం? అట్లా నెమ్మదిగా మాట్లాడండి, నిశ్శబ్దం ఎదుర్కోండి. మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాం, 20-30 మంది లోపలికి వచ్చిందండి మాతో పాటు, మా సేవకులు, మా విశ్వాసాలు అందరి గుంపుగా. సార్ వాళ్ళకి ఇవి పెట్టుకున్నారు చూడండి, అనవసరమైన వస్తువులు పెట్టుకున్నారు, గుట్ట మీద ఏం లేకుండే అని చెప్పి చూపిస్తే, వాళ్ళే ఉంటే పేపర్కి వేసిండి, ఇవి ఉండే ముందే వెలిచినాయండి. నేను సతీష్ అన్న ఆ గుహలో ఫోటో దిగిందా ఎమ్మెల్యేకి చూపించబోతున్నాను. సార్ అంతకుముందు ఏం లేకుండే చూడండి, ఆ గుహలో మేమే ఫోటో దిగినాం. అప్పుడు ఎమ్మెల్యే అంటున్నా, అది కరెక్టే మీరు అనేది, వాళ్ళు పెట్టుకున్న వస్తువులు అవి వెలిచినాయి కావా అంటారు. మిగతా వస్తువులు అంటున్నారు నాతో, ఊరుకో, ఎమ్మెల్యే గారు పేపర్ చూడగా నువ్వు ఎందుకు మధ్యలో చూపిస్తావు, ఊరుకో అని నన్ను ఊరుకుంటూ పెడతాను. నేను ఆయన సాక్ష్యం రుజువు చేయాలన్న సెల్లో ఆ ఫోటో చూపిస్తున్నా. అయితే వీళ్ళేమో నన్ను నెమ్మది పరుస్తుంది. నిజమే, మరి పెద్దల ముందు మనం వెళ్ళినప్పుడు ఆశామాషిగా మాట్లాడడానికి వీళ్ళు. యేసయ్య మన కుటుంబంలో తిరుగుతుంటాడు. దేవుడికి స్తోత్రం. మనం నెమ్మదిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. భర్త భార్య మీదకి గట్టిగా మాట్లాడదు, భార్య కూడా ఇష్టమైనట్టు భర్త మీదకి అరవకూడదు, పిల్లలు తల్లిదండ్రుల మీదకి అరవకూడదు, కోడలు అత్త మీదకి అరవకూడదు, అత్త కోడల మీదకి గట్టిగా మాట్లాడకూడదు. ఎందుకంటే మన కుటుంబంలో ఎవరు చెప్పండి? యేసయ్య ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ప్రక్కలకు చేయగలిపి చెప్పండి, యేసయ్య ఉంటాడు కుటుంబంలో. కనుక నెమ్మదిగా మాట్లాడండి. కుటుంబంలో యేసయ్య ఉంటాడు కనుక నెమ్మదిగా మాట్లాడాలి. హల్లెలూయా. ఇప్పటి నుండి ఎవరు ఎక్కువ అరిచినా, సపోజ్ భార్య అరిచింది అనుకో, భర్త ఏమనాలా? ఊరుకో, మెల్లగా మాట్లాడు, యేసయ్య ఉన్నాడు ఇంట్లో అన్నారు. జ్ఞాపకం చేయాలి చాలు, ఆమెను శాంతి అయిపోతుంది ఆటోమేటిక్. పిల్లలు గట్టి అరిచింది అనుకో, ఏమనాలి? అమ్మో అరవకరా, యేసయ్య ఉన్నాడు ఇంట్లో. అత్త కోడల మీదకి అరిచింది అనుకో, ఏమనాలి చెప్పండి మీరే? అమ్మో యేసయ్య ఉన్నాడు, అరవకని అని అన్నాను. జ్ఞాపకం చేయాలి. 2వ వచనం చదువుకుందాం, 17వ అధ్యాయం 2వ వచనం. బుద్ధిగల దాసుడు సిగుదెచ్చు కుమారుని మీద ఏలుబడి చెయ్యును, అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితమును పంచుకొనును. చూడండి, బుద్ధిగల దాసుడు ఒకడున్నాడు. యజమానికి కొడుకులు ఉత్త దద్దమ్మలు, ఏం పని చేయరు, ఉత్త సోమరులు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడట? ఈ దాసునికే వాటా వంచిస్తాడట. కొడుకులందరికీ వంచినప్పుడు ఆస్తి యజమాని ఏం ఇస్తాడు? ఈ దాసుడు నమ్మకంగా పాలేరు పని చేశాడు, మన్నిలోనే పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని అన్నాడు, ఇన్నేళ్లుగా మన కుటుంబాన్ని పోషించాడు కనుక దాసుని కూడా ఒక వాటా ఇద్దాం, 1 ఎకరం
దాసునికి ఇచ్చేద్దామని పిత్రార్జిత సొత్తు అన్నదమ్ములు పంచుకునే భాగంలో వీడు కూడా ఉంటాడు. చూడండి ఎంత మంచి మాట. 3వ వచనం, వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది. హృదయం ఏది మరి? హృదయ పరిశోధకుడు యెహోవాయే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెండిలో మస్టు పోవాలంటే మూసలు వేయాలి, బంగారంలో మస్టు పోవాలంటే కొలిమిలో వేయాలి. హృదయం పరిశోధించబడేవారు మరి? గుండె డాక్టర్ అనుకుంటున్నారా? కాదండి. గుండె డాక్టర్ వాళ్ళు మాత్రమే వేస్తాడు, రక్తం సరిగా సరఫరా అయ్యేటట్టు చేస్తాడు, బైపాస్ సర్జరీ చేస్తాడు. ఏదో ఒక పైపు లోపల గుండె లోపల జొరగొట్టి కొవ్వు వచ్చిందంతా కూడా కరిగించి దాన్ని ఆపరేషన్ చేసి తీసేసి రక్తం మంచిగా ఆడేటట్టు మాత్రమే చేస్తాడు. కానీ అసలైన గుండె డాక్టర్ ఒక అతను ఉన్నాడు, యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. యేసయ్య హృదయంను పరిశోధించువాడు. ఆ హృదయంలో ఏముంది అని ఆ మాట వలికింది, ఎంత ప్రేమ ఉండి తిట్టింది. హృదయంను ఆయన సోకుతాడండి. సామెతలు అది మనం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనది, చెడ్డ వ్యాధి గలదు, దాన్ని గ్రహించేవాడు ఎవరు కూడా ఈ లోకంలో లేరట. దాన్ని కలగేసిన వాడే హృదయంను చూడగలడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు ఉంటుంది. ఇదే సామెతలు 26వ అధ్యాయం 3వ వచనం, ఇంకా 21వ వచనం కూడా చూడండి. 26వ అధ్యాయం 3వ వచనం ఏముంది? గుర్రములకు చెప్పుకు, గాడిదలకు కళ్ళెము, మూర్ఖుల వీపుకి ఏంటి కదా బెత్తెం తగ్గింది. గుర్రంకి ఏం కావాలి? చెప్పుతో కొడతారు దాన్ని. గాడిదను కళ్ళెం బిగిస్తారు. తర్వాత మూర్ఖులు సరి కావాలంటే వీపునకి ఏం వాడాలి? బెత్తం వాడాలి. దేవునికి స్తోత్ర. మూర్ఖుని వీపుకు బెత్తం తగింది. హల్లెలూయా. 21వ వచనం కూడా చదువుకుందాం. ఇదే 26వ అధ్యాయంలో 21. వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు, కలంలో పుట్టించు వారికి కలప్రియుడు. చూడండి, వేడి బూడిదకు బొగ్గులు, అగ్ని మంటూ ఉండాలంటే కట్టెలు, ఇక కయ్యం బాగా రగలాలంటే కలప్రియులు ఉండాలి. అక్కడ తాకో పుల్ల వేసేటోళ్ళు అక్కడ ఉండాలి. పొయ్యిలో కట్టెలు వేసినట్టు తాకో పుల్ల వాళ్ళు వేస్తూ ఉంటారు, అప్పుడు వెళ్ళి మంచిగా ముదురుతుంది అన్నట్టు కదండి. ఒకవేళ కట్టెలు వేసేసాం అనుకో, ఎక్కడిదక్కడ భార్యను ఒక రూమ్లోకి గుంజుకపోతే, భర్తను ఒక రూమ్లోకి, పిల్లలు ఇంకో చోటికి గుంజుకపోతే లొల్లి జరుగుతుందా? ఎక్కడిదక్కడ మంట చల్లారిపోతుంది. అట్లా గుంజుకపోయే వాళ్ళు ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎన్నలేని సీరియల్ చూసినట్టు తమాషా చూసుకుంటా నిలబడతాడు. వాళ్ళకి మంచి ఆనందం వస్తుంది. ప్రజలకు మనం లొల్లి పట్టుకోగా చూస్తే ప్రజలకు ఏమవుతుంది? చాలా సంతోషం కలుగుతుంది వాళ్ళకి. అది నవ్వెట్టడం కూడా జారి పడ్డట్టు అయిపోతుంది. గనక మన ఇంటి కలహము బయట వరకు వినబడకూడదండి. శాంతంగా అన్ని కూడా సంధాయించుకోవాలని ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వెండికి మూస తగినది, బంగారంకు కొలిమి తగినది, హృదయం పరిశోధించువాడు యెహోవాయే. మరోసారి 17వ అధ్యాయంలోనికి రండి. సామెతలు, చెడు నడువడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. బీదలను వెక్కరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. చూడండి ఏం జరుగుతుంది? బీదలను మనం వెక్కిరిస్తేనట ఏం జరుగుతుంది? సృష్టికర్తనే వెక్కిరించినట్టు, నిందించినట్టు. కొంతమంది ఈ లోకంలో మన చుట్టూ ఇరుగు పొరుగు వారు బీదగా ఉన్నారు, పేదగా ఉన్నారు. బిచ్చిపోడు ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి నువ్వు బస్సులో కూర్చున్నప్పుడు చేతి చాపితే ఒకవేళ నీకు ఇచ్చేది లేకుండా ఇవ్వద్దు అని వారిని వెక్కరించకూడదు. మనం వారి గురించి చెడుగా మాట్లాడకూడదు. అది సృష్టికర్తనే మనం నిందించినంత బదులవుతుంది. సొలొమోను ఆదిగా లెక్కేస్తున్నాడు. చెడు నడవడి గలవారు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు అబద్ధికుడు చెవియొగ్గును. బీదలను వెక్కిరించేవాడు సృష్టికర్తనే నిందించేవాడు, ఆపద చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడాడు. 6వ వచనం అందరం కలిసి చదువుకుందామా? కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే
కుమారులకు అలంకారము. దేవునికి స్తోత్రం చెప్తా. ఎంతమందికి కుమారులు ఉన్నారు? నాకైతే లేరు ఇంతవరకు, పెళ్లిళ్ళు కూడా కాలే వాళ్ళకి. కుమారులకు కుమారులు అంటే సంతానం ఎంతమందికి ఉన్నారు? చేతెత్తండి. పిల్లలకు పిల్లలు అయిన వాళ్ళు, పిల్లలు కాలేరు ఇంకా, అయింది కదా. చాలా మందికి అర్థమవుతలేదు. పిల్లలకు పిల్లలు అయినరు మా వాళ్ళకి అన్నోళ్ళు చేతెత్తండి. ఇప్పుడు అర్థమైంది మీకు? అంటే మీరు అమ్మమ్మలు నాన్నమ్మలు అయినోళ్ళు. ఇప్పుడు కొంతమందికి హల్లెలూయా. ఆ పిల్లలట మీకు అలంకారం. చూడండి, కుమారులు వృద్ధులకు కిరీటము. మీకట కిరీటం లాంటి వారు వాళ్ళు. పిల్లలే కిరీటం. దేవునికి స్తోత్రం. పిల్లలే కిరీటం. తండ్రులే కుమారులకు అలంకారం. తండ్రులే ఏమైండు? పిల్లలకట అలంకారం. దేవునికి స్తోత్రం. సామిరాయ్ గారికి 4 కొడుకులు 4 కోడళ్ళు, ఎంతో మంది మనమ సంతానం. ఈయన చూస్తే ఇంకా పనులు రాలని గట్టి మనిషిలాగా ఉన్నాడు. యవనస్తుల మధ్య ఒక యవనస్తులాగా కనబడతాడు. మేమైనా చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం. ఎప్పుడు ఈ ముసలి ప్రాయంలో ఆయనకు 65 ఏళ్ళ వయసులో 3 అంతస్తుల బంగ్లా కట్టిండండి. ఎంత శ్రమ పడతాడంటే ఆ దినాల్లో ఆఫీస్లో శ్రమ పడేవాడు. పెద్దాపూర్లో ఒక భూమి ఎత్తాడు, 4 ఎకరాల తోట. తిమ్మాపూర్లో ఒక భూమి ఎత్తాడు, మామిడి తోట. ఇంటెనుకున్న 4 ఎకరాలు పంట, వరి పంట కూడా పండిస్తాడు. ఇవన్నీ పండించగా ఆయనకి ఎట్లా టైం దొరుకుతుందో కానీ ఇంకా వేరే పనులు కూడా చూసుకుంటాడు. చీకటితోనే లేస్తుంది పాశ్రమ కూడా. మనం తెచ్చి మక్కలన్నీ ఎండబెట్టుకుని ఆమెనే ఇంటికి మోస్తా ఉంది అన్ని. నేను చూసేసరికి మళ్ళొకనాడు వడ్లన్నీ ఆకెట్లో పోసుకుని ఎండబెట్టుకుని అవి మోస్తా ఉంది. తాను వండించిన కందిపప్పే ఈ 4 కొడుకులు తింటారట. మమ్మీ మేము కొడుకు నువ్వు పంపించంటారట. ఈమె వండించి దాన్ని పోటు పెట్టించి అటు పంపాలట. బెంగళూరుకు ఒక్కొక్కలకు, హైదరాబాద్కి 2. చూడండి, ఈ వయసులో కూడా అంటే చురుకుగా ఉన్న కుమారులు వృద్ధులకు కిరీటము. అంటే మంచి ఆరోగ్యం. పాతకాలంలో ఎదురుగా గడక తిని గడ్డి వీకి బతికింది కదా, బలంగా ఉన్నారు. ఇప్పటి ఎంత మంచి సున్నితమైన ఆహారం తిన్నా ఆరోగ్యంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అప్పటోళ్ళు చాలా బలంగా ఉంటారు. అయితే చూస్తే చాలా బలంగా ఉంటాడండి. మా సేవకులందరిపైకి మేము మట్టిగానే అలసిపోతాం నడిచి. కానీ చూస్తే ఆయన మాత్రం ఇప్పటికి కూడా చాలా బలంగా పనిచేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. దేవునికి స్తోత్రం. తండ్రులే కుమారులకట అలంకారం. 7వ వచనం, అహంకారంగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. అహంకారంగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. మనం అధిపతి కావాలనుకుంటే అబద్ధాలు మానేయాలి. అప్పుడు మన సింహాసనం ఎప్పటికీ ఉంటుంది. ఏదన్నా పోస్ట్ మనకు వచ్చింది అనుకోండి, PM పోస్ట్, CM పోస్ట్, అలాంటి పోస్టులో దేవుడు మనల్ని ఉంచగా అబద్ధాలు, అన్యాయం చేయకూడదు, ప్రజలను దోసుకోకూడదు. అప్పుడు ఆ పొజిషన్ మనకు ఇంకా పొడిగించబడుతుంది. ఒకవేళ మనం ఆ పొజిషన్లో ఉన్నప్పటికీ అడ్డమైన డబ్బంతా దోసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే లంచం దృష్టికి మాణిక్యం వల్లే ఉన్నా అది మనకు గుడ్డితనం కలిగేస్తుందని చెప్పి ఒక చోట ఉంటుంది. అది మనకేం కలిగేస్తుంది? గుడ్డితనం అట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇంకా కింది వచనం చూసుకుందాం. అట్టివారు ఏం చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తింతురు. ప్రేమను వృద్ధి చెయ్య గోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదం చెయ్యును. మనం ప్రేమను వృద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలి? తప్పిదాలన్నీ దాచిపెట్టాలి. చాలా ప్రేమ ఉన్నారనుకోండి, 2 ఆడోళ్ళు, ఆమె తప్పులు ఈమె ఎంచదు, ఈమె తప్పులు ఆమె ఎంచదు. పొరపాటున ఏదైనా మాట జారినా తిట్టినా ఆమె దాన్ని దాచిపెట్టి ఉండదు కడుపులో, ఏమన్నది మీదికి. ఎందుకంటే ప్రేమలు ఉన్నాయి కదా. ఇక ప్రేమ విడిపోయిందనుకోండి, చిన్నగా దగ్గినా తుమ్మినా నన్ను చూసే దగ్గింది, నన్ను చూసే తుమ్మింది, నన్ను చూసి అన్నది ఆ మాట, నా గురించే మాట్లాడుతుంది ఆమె, 2 పోగై నా గురించి చెప్పుకుంటున్నాం అన్న అనుమానం వస్తుందండి. ప్రేమలు ఉన్నప్పుడేమో అన్ని కప్పి పెడతామట. ప్రేమ ఎప్పుడైతే తొలగిపోయిందో
అనుమానం అంతే. ఇక మన గురించే వాళ్ళు చెప్తుండేమో, మన గురించే మాట్లాడుతుండేమో. చూడు, నన్ను చూసే మాటలు ఆపేసి అంటే ఇందాక నా గురించే మాట్లాడినట్టు అన్న ఫీలింగ్ ఉంటుందండి. గనక ప్రేమ ఉంటే అన్ని మనం కప్పి పెడతాం. ప్రేమ వృద్ధి చేయగోరు వారు తప్పిదములు దాచిపెట్టుదురు. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చెయ్యును. 10 ఏళ్ల కింద జరిగిన మాట కూడా ఎత్తుతారు వాళ్ళు. మాటి మాటికి మాట ఎత్తుతాడు. ఎప్పుడో జరిగింది మర్చిపోవాలి కదా. ఎప్పుడో జరిగింది అది ఇప్పటికీ జరిగి 2-3 ఏళ్ళు అనుకుందాం. అల్లు జరిగింది. కానీ మాటి మాటికి అవే మాటలు ఎత్తినామంటే ఏం జరుగుతుంది? అక్కడ మిత్రభేదం జరుగుతుంది. గనక మాటలు మనం యోనాను చేప కడుపులు దాచుకున్నట్టు మనం ఏం చేయాలి చెప్పండి? సేవకులను కానీ విశ్వాసులను కానీ కడుపులో దాచుకోవాలి. వారిని మొయ్యాలి, క్షమించాలి. పెద్ద మనసు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 10వ వచనం చూద్దాం. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు మాట లోతుగా నాటును. బుద్ధి లేనునికి 100 దెబ్బలు కొట్టినా మనసుకి ఎక్కది. మళ్ళీ అవే పనులు చేస్తూ ఉంటారు కదండి. అదే బుద్ధిమంతుడు ఒక్క గద్దింపు మాట లోతుగా నాటు. మళ్ళీ ఎప్పుడా పని చేయడానికి. బుద్ధిమంతుని బట్టి గద్దిస్తే చాలు, కొట్టుడు అవసరం లేదు. అది లోతుగా నాటకపోతుంది. అమ్మో ఫలానాడు నేను ఈ తప్పు చేసినందుకు మమ్మీకి ఈ మాట అన్నది, మరోసారి ఆ తప్పు నేను చేయనని నిర్ణయించుకుంటాడు. జీవితాంతం దాన్ని మూడేసుకుంటాడు. మనం ఎలా ఉండాలి మరి? బుద్ధిమంతుల్లాగా ఉందామా, బుద్ధిహీనుల్లాగా ఉందామా చెప్పండి? దేవుడు మనకి ఏ మాటలైతే చెప్తున్నాడో అది లోతుగా గుండెలో దాచుకొని మనం బుద్ధిమంతుల్లాగా దేవుని గద్దింపుకు లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మాటి మాటికి గద్దించినప్పటికీ తిరిగని వాడు చెప్పండి ఏం జరుగుతుంది? హఠాత్తుగా అమ్మో నాశనం అయిపోతుంది. ఎక్కడ రాయబడింది? తెరిచి చదవండి బాగా. ఎన్నిసార్లు గద్దించినను లోబడి వాడు హఠాత్తుగా 29వ అధ్యాయం 1వ వచనం, సామెతలు 29:1. దీన్ని మార్కింగ్ వేసుకోండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. చూడండి, ఇక తిరుగు ఉండదు. ఇక ఎన్నిసార్లు గద్దించినా మనం వినలేదనుకోండి, అకస్మాత్తుగా గద్దెత్తుకపోయినట్టే మన ప్రాణం వెళ్ళిపోతుంది. కానీ గద్దించినప్పుడు మనం సరి చేసుకుంటే, పశ్చాత్తాపడితే అప్పుడేం జరుగుతుందో కూడా రాయబడింది. 28:13 చూడండి. 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం నొందును. యేసే నీ మీద కనికరం పడతాడు. నువ్వు పశ్చాత్తాపడ్డావనుకో, తప్పు సరిదిద్దుకున్నావనుకో, కన్నీళ్ళ ప్రార్థన చేసినావనుకో, ఇటుకాడ సాయంత్రం కాగా నేను మనసాక్షి నిన్ను మొత్తినప్పుడు, అయ్యో ప్రభువా నా ద్వారా ఈ తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించు, మరొకసారి ఆ పని చేయకుండా కాపాడు, ఆ వ్యక్తిని నేను ప్రేమించలేకపోతున్నాను, ప్రేమించే కృప నాకు దయచేయి, ఆ వ్యక్తితో ఉత్తుగా నేను లొల్లి పెట్టుకున్నాను, ఈ లొల్లి పెట్టుకున్నందుకు నన్ను క్షమించు ప్రభువా అని దేవుని దగ్గర క్షమాపణ మనం కోరితే అప్పుడేం జరుగుతుంది? దేవుని కనికరం మనం పొందుతాం. హల్లెలూయా. నీ మీదకి దేవుని కనికరం దిగి వస్తుంది. కానీ తిరుగుబాటు చేయువాడు కీడికే కోరును, అట్టివాని కంటే అట్టివాని వెంట క్రూర దూత పంపబడను. మరొకసారి 17వ అధ్యాయం 11వ వచనంలో, తిరుగుబాటు చేయువాడు కీడు చేయటకే కోరును, అట్టివాని వెంట ఏముంటది? క్రూర దూత ఉంటుందట. నీకు తెలుసు తెలియదో, సౌలనికి ఏముండి చెప్పండి? ఒక దయ్యం ఉంది కదండి. ఆ దయ్యం ఏం చేస్తుంది? దావీదు వాయించినప్పుడల్లా దావీదును గోడకు నాటాలని ప్రేరేపిస్తుంది. ఈట విసిరాడు. పాపం దేవుని బిడ్డ ఆయన, దేవుని పాటలు వాడి బతికేటోడు. యెహోవా నా కాపరి అని పాడుతూ ఉంటాడు అడవిలో. నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. ఇంత మంచి పాట పాడంగా ఈయనకేం పడుతుందేమో అకస్మాత్తుగా వీట విసురుతాడు. ఈయననేం అన్నది లేదు, చేసింది లేదు, అక్కడ పాటనే వాడుతూ ఉన్నాడు. 10 తంతులు సితార వాయిస్తున్నాడు. మన మధ్యలో కొంతమంది ఉంటారు, అలాగే మనం ఏమనము, కానీ మనం చూస్తేనే ఓరవరు. అకస్మాత్తుగా తిట్టడే మొదలు పెడతారు. ఎందుకో ఏమో. ఇంట్లో కూడా అలాంటి వారు ఉంటారు ఉండరా? ఉంటారు. మనం చూస్తేనే ఓరవరు. ఆయన దయ్యం పట్టుకున్నందుకు ఎందుకేమో శక్తి మాటకి బగరు మీదకెళ్ళి ఉట్టిస్తుంది, కూర మీదకెళ్ళి ఉట్టిస్తుంది, ఉప్పేలేమంటది. ఇక లొల్లి ముదిరిపోయి కయ్యాలు పెట్టుకొని గుండ్లు చీక గుండ్లు వాటి కాడికి వస్తుంది.
పరిస్థితి. వాళ్ళ వెనక ఏముంటుందట బైబిల్ చెప్తుంది, క్రూర దూత. ఎవరుంటారు చెప్పండి? నరకంలో ఉన్న దూత వాళ్ళు ఎన్నుకుంటారు. ఆ దూత వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేసి దేవుని బిడ్డలైన మనల్ని చూడగానే తిట్టేటట్టు చేస్తుంది. కోడి మీద పెట్టావు, గొర్రె మీద పెట్టావు, పుంజు మీద పెట్టావు, కుక్క మీద పెట్టావు, తిట్టుడే పొల పెడతారు. ఇక తిట్టి సగమవుతారు. మనసులో ఉన్నదంతా బడబడగా అక్కేదాకా తిడతారు. ఇక పైత్యం పోయేదాకా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ తిట్లు మనం మోర్చుకొని దేవుని దీవెన వారికి పలకాలి. అట్టివారు వెనుక క్రూర దూత ఉంటుంది. తిరుగుబాటు చేయవారు కీడు చేయటకే కోరుదురు. అట్టివారు వెంట క్రూర దూత పంపబడును. పిల్లల్ని పోగొట్టుకున్న ఏలుగు వంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖ పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొని రాదు. పిచ్చోని చెట్ల రాయి ఉన్నట్టే ఉంటారు. పిచ్చోడికి బండి ఇచ్చినాం అనుకోండి, ఎవరి మీద విసిరివస్తారో మనకు తెలియదు. పిచ్చోని చేతిలో బండి ఉందంటే మనమే తప్పించుకోవాలి, వాడు తప్పించుకుంటాడు. మనమే అంతే, మనమే దాక్కోవాలా. పొరపాటున మనం మీద వేసినా వాడు ఎడిగి పిచ్చోడు, వాడిని ఏమన్నారు ఎవరు, కానీ మనం తెలివితో తప్పించుకోవాలి. గనక పిల్లల్ని పోగొట్టుకున్న ఏలుగు వంటినైనా ఎదుర్కోవచ్చు కానీ మూర్ఖ పనులు చేయిస్తున్న మూర్ఖుని మాత్రము ఎదుర్కొని రాదు. 13వ వచనం, మేలుకు ప్రతిగా కీడు చేయు వాని ఇంటి నుండి కీడు తొలగిపోదు. కళారంభము నీటి గట్టున పుట్టు ఊట వంటిది. చూశారా? వివాదము అధికం కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము. ఎంత మంచి మాటలు రాస్తున్నాడు సొలొమోను భక్తుడు. మన తరంకు రాసినట్టే లేవావి. వివాదాలు భార్య భర్తల మధ్యలో మొదలైననుకోండి, అది గట్టు తెగినట్టట. కాలువ గట్టు తెగిందంటే ఎన్ని ఇళ్ళు కొట్టకపోతాయి? కాలువ బాగా వాడుతుంది అనుకోండి, మెట్పిల్లంతా కొట్టకపోదా? చెప్పండి, అలా అయిపోతుంది పరిస్థితి. గనక గట్టుకు ఊట పుట్టినట్టట. ఆ ఊట తెగకన్నా ముందే దాన్ని సరి చేసుకోవాలి, లేకుంటే ఊరు లేచిపోతుంది. ఆత్మకూరు గట్లు తెగి పారినప్పుడు ఆత్మకూరు ఎట్లా కొట్టుకుపోయిందో అట్లా మన ఊరు కొట్టుకుపోతుంది అన్నారు. గనక మనం కళారము నీటి గట్టున పుట్టు ఊట వంటిది. వివాదం అధికం కాక మునిపేదాన్ని విడిచిపెట్టుము. నిన్నే అంటుండు విడిచిపెట్టుము. వాళ్ళు విడవరు. వాళ్ళు ఇంకా తెగ కయ్యానికి రెడీ ఉంటారు, కాలు దూవుతారు, కయ్యానికి రెడీగా ఉంటారు. కానీ నువ్వు అక్కడికి వైతొలిగిపోవాలి, నువ్వు అక్కడికి కదిలిపోవాలి అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. నీ తప్పేం లేదు అక్కడ. నీ తప్పు లేకున్నా నువ్వు తలదించుకొని వెళ్ళిపోవాలి అక్కడికి. అప్పుడే కళారంభము ముగింపులోనికి వస్తుంది. 15వ వచనం, దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరి యెహోవాకు హేయులు. చూడండి, దుష్టులు నిర్దోషులను తీర్పు ఎవరైతే తీరుస్తారో, నీతిమంతులను దోషులని చెప్పి తీర్పు తీరుస్తారో, అట్టి వారిద్దరు కూడా దేవునికి హేయులు. దేవుని స్తోత్ర, హేయులు వాళ్ళు. బుద్ధిహీనం చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా. వానికి బుద్ధి లేదు కదా. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుగా ఉండను. ఒక్కొని సంపాదించుకుంటే చాలండి అసంటోళ్ళు. పక్కల దొక్కల 10 మంది మెదిలి మనం తిన్న కూడు తిని మనతో పాటు తాగి తందనం చేసేటోళ్ళు బోరడంత మంది. ఈగలు బెల్లం చుట్టూ ముసురుకున్నట్టు ముసురుతారు, కానీ వలస పక్షులు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతారు కష్టకాలం రాగానే. వాళ్ళు మనతో పాటు ఉండరు. ఉంటారా చెప్పండి? తప్పైన కొడుకు కుమారుడికి ఎంతమంది సోపతలు, డబ్బు బాగుంది, దూరదేశంలో వాళ్ళందరూ దగ్గరగా ఉన్నారు. ఎప్పుడైతే రిక్తుడు అయిపోయాడో, పందులు తినే పొట్టుకాడికి పరిస్థితి వచ్చిందో, ఒక్కళ్ళని దగ్గర ఉన్నారు చూడండి, ఒక్కళ్ళు కూడా దగ్గర లేదు. వేశ్యలతో సహవాసం చేసి డబ్బంతా పాడు చేసిన మనిషి. అప్పుడు సోపతులు ఈయన చుట్టూ ఉన్నారు, కానీ మాత్రం ఈయన డబ్బంతా తొలగిపోయినప్పుడు ఎవరు కూడా దిక్కులేరండి. అప్పుడు బుద్ధి తెచ్చుకొని లేచి మళ్ళా తండ్రింటికి తిరిగి వచ్చాడు దూరదేశం విడిచి. మన చుట్టూ కూడా ఈ దుష్టులు ఏం చేస్తారు? మన సోపతై తిరుగుతారు, కానీ వాళ్ళు నిజమైన సోపతలు కాదు. నిజమైన స్నేహితుడు ఎవరైతే ఉంటారో దుర్దశలో అట్టివాడు ఏమైపోతాడట? స్నేహితుడుగా మారుతాడు. నువ్వు దావకర్లో పడినావంటే దావకర్లకి నీ పక్క నుండి జరగడు వాడు. నీ పక్కని భార్య కంటే క్లోజ్ ఉంటాడు. నీకు భార్య అని ఇంటి పనులు చూసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది, కానీ నిన్ను మాత్రం వాడు
విడవడాడు. దేవునికి స్తోత్రం. అట్టి స్నేహితులు మనకు కావాలండి. అట్టి వారిని మనం సంపాదించుకోవాలి. ఒక్కలను చాలు, ఇద్దరున్నదా నీ పక్కల ఒక్కల మెదిలి నీకోసం ప్రాణమైన పెట్టడానికి రెడీ ఉంటారు. వాళ్ళు నీ పక్షంగా కొట్లాడడానికి రెడీగా ఉంటారు. నీ దుర్దశలో వాళ్ళు నిన్ను ఆదుకుంటారు. 50,000 సొమ్ము నీకు అవసరం ఉన్నా వాళ్ళు ఇచ్చేస్తారు. ఇల్లు అమ్ముకోనైనా పెడతారు నీకు. దేవునికి స్తోత్రం. అలాంటి వారు మనకు కావాలి. ఆ నిజమైన స్నేహితులు ఎవరు? యేసయ్య ముందు, తర్వాత సెకండ్ ఎవరన్నా నీ క్లోజ్గా ఉన్నవారు. హల్లెలూయా. అలాంటి స్నేహితులు ఉన్నోళ్ళు ధన్యులండి. ఉన్నారా? ఎవరికన్నా ఉన్నారా? అట్లా ఉన్నారయ్యా నాకు ఒక్కోళ్ళన్నా అన్నోళ్ళు చేతిట్టండి. అమ్మో ఉన్నారా? సుగుణవకు సువర్ణని కదా. ఆమె ఇంకెవరికి ఉన్నారు? సూర్యునికి దారం పోయినట్టు ఇద్దరు. ఎక్కడ సుగుణ కనబడుతుందో మనకు సువర్ణ తప్పకుండా కనబడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారు లేకుంటే ప్రార్థన చేసి అడగండి, ప్రభువా నాకు అలాంటి స్నేహాన్ని దయచేయటండి. నా కష్టాలన్నీ తన కష్టాలు అనుకునేవారు నాకు కావాలి ప్రభువా. నన్ను ప్రేమించేవారు నాకు కావాలి దేవా. స్నేహితులు అలాంటి వారిని నాకు లేవనెత్తు అని దేవుడిని మనం అడిగితే నిజమైన స్నేహితుడిని మనకు దేవుడు ఇస్తాడు. 18వ వచనం. తన పొరుగువానికి జామీనుండి పూటపుడు వాడు చెలివి మాలిన వాడట, కలప్రియుడు, దుర్మార్గ ప్రియుడు, తన వాకిన్లు ఎత్తు చేయువాడు, నాశనం వెతుకువాడు. చూడండి, తన పొరుగువానికి జామీనుండి పూటబడిన వాడట, తెలివి మాలిన వాడు. అంటే ఉండద్దా జామీన్? మన పక్కోలకు ఉండాలద్దా? ఉండాలి. కానీ ఒకవేళ మంచి యోగ్యంగా లేకపోతే మనల్ని పట్టుకుపోయి లోపల వేయారా? వేస్తారయ్యారా? మొన్న ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫస్ట్ ఏమాయ మీ పిల్లగాడికి ఇట్లా ఏడుతుండు, ఆయనకి బుద్ధి చెప్పరా అని చెప్పి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నాకు తల దించుకుందంత పని అయిపోయి ఆ మాట వింటే. ఒక జిల్లాకే నాయకునిగా దేవుడు నన్ను ఉంచాడు. మన విశ్వాసుల గురించి ఎవరైనా ఒకరు ఫోన్ చేసిందంటే ఏమాయ మీ విశ్వాసకి ఇట్లా అని చెప్పి అన్నారు అనుకోండి, అప్పుడు ఎంత తలదించుకున్న పని అయిపోతుంది. నాకు అసలు పనులు మనం చేయగలం. ఏమి ఇస్తాను? 20వ వచనం. కుటిల వర్తనుడు మేలు పొందడు, మూర్ఖంగా మాట్లాడువాడు కీడులో పడును. మూర్ఖంగా మాట్లాడితే మనం కీడులో పడతాం. 21వ వచనం. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనం కలుగును, తెలివిలేని వాని తండ్రికి సంతోషం లేదు. పిల్లగానికి తెలివి లేదనుకోండి, అట్టి తండ్రికి సంతోషం ఉంటుందా? ఏళ్ళు వేదగాని ఉత్తరి పడి ఉంటుండే ఇంట్లో కాసుకొని పంటుండు, ఉత్త సోమరి, ఏం పని చేయడు అనుకోండి. అసలు తండ్రి గొప్పగా చెప్పుకుంటాడు బయట పోయి, నా కొడుకు చాలా మంచోడు, మంచిగా గిన్నెడు తింటాడు పంటాడు అంటారా? కాదా? 22. సంతోషం గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. చూడండి, సంతోషం ఉంటే ఆరోగ్యం. మీకు ఆరోగ్యమే ఏమో చెప్తారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అంట. ఆరోగ్యం లేకపోతే కోట్లున్నా ముత్తసున్నని. ఆ మనిషికి ఆరోగ్యం లేదు, తింటందుకు ఆరోగ్యం లేదని ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉన్నా వేస్ట్ కదండి. జ్వరం వచ్చిన వానికి బిర్యానీ పెడతారా? ఎవరన్నా తింటారా సంతోషంగా? తిన్నాది ఆయనకు అరుగుతుందా? చెప్పండి, అరగదు కదా. అట్లే భయభక్తిగా లేకపోతే ఎన్నున్నా వేస్ట్. సంతోషం గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలు ఎండిపోజేయును. నువ్వు నలిగి ఉన్నావు అనుకోండి, మనోవేదన ఉందనుకోండి, పిల్లల ద్వారా కోడల ద్వారా నలిగిపోతున్నావు, బాగా అప్పుల ద్వారా బాగా నలిగిపోతున్నావు, ఇంట్లో కూడా ఎప్పుడు కటకటనే ఉంది, నలిగిపోతున్నావు. నలిగిన మనసట ఎముకలకు ఏమైపోతుంది? ఎండిపోజేస్తుంది. మొక్క మీద కత్తెరిస్తే రక్తం వెళ్ళదు. ఆ మనిషి చాలా దిగజారిపోయి ఉంటుంది. ఆ మనిషికి సంతోషం అంటూ ఉంటుంది. ఇట్లా ఎన్ని కుటుంబాలు జరుగుతలేదు చెప్పండి. పిల్లల ద్వారా వేదన్ని, భర్త ద్వారా వేదన్ని, అప్పులు వచ్చి తిట్టిపోతారు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు. గనుక సొలొమోను భక్తుడు చాలా సంతోషంగా మంచిగా రాస్తుంది. సంతోషం గల మనసు ఆరోగ్య కారణము.
ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, త్వరగా ముగించుకుందాం. 23వ వచనం చూడండి. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకున్నను, జ్ఞానం వివేకం గలవాని ఎదుటనే ఉన్నది. బుద్ధిహీనుని కన్నులు బూది గంధములలో ఉండును. దేవుని స్తోత్రం. న్యాయవిధులను చెరిపడానికట దుష్టుల ఒడిలో నుండి లంచం పుచ్చుకున్నను. రాజ్యాంగం పాతకాలంలో మనకు అంబేద్కర్ ద్వారా వచ్చిందండి. బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేశారు? మన దేశానికి కావలసిన చట్టాలన్నీ రాసి పెట్టారు. ఇప్పుడు దాన్ని మోదీ గారు ఏమంటారు? కొన్ని వందల రాజ్యాంగాలన్నీ తారుమారు చేద్దాం, మారుస్తామంటున్నారు. మార్చి ఏం చెప్పారు? ఒక చట్టం కొత్తగా పుట్టిందనుకోండి, ఎవ్వరు కూడా క్రైస్తులుగా మారకూడదు అని వేసింది అనుకోండి, అందులో అప్పుడు ఏమైపోతుంది కదండి. రాజ్యాంగం ఏదైతే మన దేశంలో స్వాతంత్రం తెచ్చిందో, అందరికీ అనుకూలంగా రాజ్యాంగం రాయబడదు, దాన్ని ఇప్పుడు సవరణ చేయబోతున్నాడు. కొన్ని వందలే సవరణ చేస్తా అంటున్నాడు. మరి మనం ఇది ఎట్టి కీడు రాకుండా మనం ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. బాగా దేవా, మంచి మనసు వారికి దయచేసి మా క్రైస్తవులు మాన్యత కలిగి ఉండాలి. మా క్రైస్తవులు భక్తిగా ఉండాలి. భక్తిగా మనం ఉండాలంటే ఒక పని ఎక్కడది? తిమ్మతికి రాసిన 2వ పత్రికన మనం భక్తిగా ఉండి మాన్యత కలిగి జీవించాలంటే అధికారుల కొరకు, పిఎం కొరకు, సీఎం కొరకు ప్రార్థన చేయాలని ఉంటుంది. రాజుల కొరకు, అధికారుల కొరకు. మొదటి తిమ్మతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, తర్వాత రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుతున్నాను. మనము మాన్యత కలిగి బతకాలంటే, భక్తిగా బతకాలంటే మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి చెప్పండి? రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది మరి పిఎం కొరకు ప్రార్థన చేస్తున్నారా? కేసీఆర్ కొరకు ఎంతమంది చేస్తున్నారు? అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వారిని దేవుడు వశపరుచుకొని ఉండాలి. మన భక్తిగా జీవించాలంటే అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నేను మేమందరం సామిల సార్ దగ్గర మొన్న మేము కూరుకున్నప్పుడు సామిలయ్య గారు మంచి సాక్ష్యం చెప్పారండి. ఏంటంటే విద్యాసాగర్ను వారు పిలుచుకున్నారట హైదరాబాద్లో. బంజారా గుంపంతా వెళ్ళినాడు, లక్షల మంది. బంజారా అంటే వీళ్ళు లంబడోళ్ళందరూ, వీళ్ళందరూ కూడా వెళ్ళారు. ఆ పెద్ద గుంపులో క్రైస్తవ పాటలు వేసిందట. వీళ్ళు క్రైస్తవ పాటలు వస్తే ఓర్వలేనాడు ఒకడు, బంజయ్, విద్యాసాగర్ గారు బంజేయమన్నారు. ఆయన పేరైతే చెప్తా ఉన్నారు. స్వామి సరేమన్నాడు, నేను పెట్టేసుకున్నాం మీటింగ్. అసలు ఆయన ఎప్పలేడు బంద్ చేయమని, వీళ్ళు మధ్యలో పుట్టిస్తున్నారు. ఇట్లా మేము పెట్టుకున్నాం మీటింగ్. అయ్యా నువ్వెవరు బంద్ చేయమని అందుకు? ఆడికి డబ్బులు ఇస్తారో నేను ఇస్తారా? మైక్ చదివేయి అని చెప్పి ఈయన పోయి ఆ మైక్ అతన్ని మళ్ళీ బెదిరించిండు. కొద్దిసేపు బంద్ చేసిన అతను మళ్ళా క్రైస్తవ పాటలు వేసిండట. ఇక తుదకు ఈ అధికారులు ఇట్లయితే నడుస్తలేదని చెప్పి ఎమ్మెల్యే దగ్గరికి పోయి, అయ్యా చూడు మొత్తం క్రైస్తవ పాటలు ఎత్తుండు, మతం పాటలు ఎత్తుండు, ఆయన బంద్ చేయమని చెప్పండి అని అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు, మీరు ఒక్కోళ్ళు ఇంత లక్షల జనం తెచ్చిన వాళ్ళు ఉన్నారు ఆయన మీ ముఖానికి? వాళ్ళు చూస్తే లక్షల మందిని తెచ్చినప్పుడు వాళ్ళు కూటమి పెట్టుకున్నారు, వాళ్ళు ఇష్టమైన పాటలు వేసుకుంటారు, నీకెందుకురా అని చెప్పి మధ్యలో తిట్టి పెట్టిండట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ గొప్పగా యేసయ్య నామం ప్రకటించబడ్డదని స్వామి సార్ సంతోషంగా చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. నిజమే, మనకు అన్ని అడ్డంకాలే ఉంటాయి, కానీ అయినప్పటికీ కొంచెం వివేకంతో మనం కూడా నిధులుడు చాలా అవసరం. రంబడి పాటలు వేసుకుంటూ మన క్రైస్తవ పాటలు కూడా వేసి అక్కడ దేవుడికి ఘనపరుస్తూ ఉంటే వీళ్ళ మీటింగ్లో వీళ్ళనే పని చేయమని కోరేటోళ్ళు కూడా ఉన్నారు. అక్కడ సైతాన్ని పెట్టింది ఆ దూతలను. కానీ అయినప్పటికీ దాన్ని నోరు మూయించడానికి దేవుడు మంచి జ్ఞానంను అయ్యగారికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, న్యాయ విధులను చేర్పుటకై దుష్టుడు ఒడిలో లంచం పుచ్చుకున్నను 23వ వచనంలో. జ్ఞానం వివేకం గలవా అని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుని కన్నులు భూదిగంతములలో ఉండును 25వ వచనం. బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి దుఃఖం తెచ్చును,
తన్ను కనిన దానికి అట్టివాడు ఏం చేస్తాడు? బాధ కలిగేస్తాడని. బుద్ధిహీనుడు కొడుకు పుట్టిండు అనుకోండి, తండ్రికి తలదించుకున్నంత బదిలి. ఆత్మీయ తండ్రికి కూడా అంతేగా. ఎవరైనా బుద్ధి లేకుండా మెదులుతుంది అనుకోండి, అప్పుడే ఆత్మీయ తండ్రి కూడా ఏం చేయాలి? తలదించుకున్నంత బదిలి ఆయన కూడా. కనుక మీరు బుద్ధిగా మెదులుతూనే మీ ద్వారా 40 మంచి సువాసన దాకా పేరు వ్యాపించింది అనుకోండి, అమ్మో ఫలాని వాళ్ళు సంఘస్థులు, చాలా మర్యాదస్తులు, వాళ్ళ అబద్ధాలు ఆడారు, వాళ్ళు దొంగతనం చేయరు, వాళ్ళు మోసం చేయరు, ఒక్కని ఏలే ఫస్ట్ సంఘస్థులు వారు మంచోళ్ళు అని చెప్పి 40 పేరు పడుతుంది. ఒకవేళ మీరు బుద్ధి మంతులుగా లేరనుకోండి, ఏ ఫలాని వల్ల వీళ్ళ భాషలంతే వీళ్ళంతే అని చెప్పినారు అనుకోండి, అప్పుడు తండ్రికి అవమానం వస్తుంది. దేవునికి స్తోత్రం. 26వ వచనం, నీతిమంతులను దండించుట న్యాయం కాదు, అది వారి యథార్థతను బట్టి మంచివారికి హతం చేయుటే. మితంగా మాట్లాడేవాడు తెలివిగలవాడు, శాంత గుణం గలవాడు వివేకం గలవాడు. దేవునికి స్తోత్రం. మితంగా అంటే అధికంగానా? కాదండి. మితంగా అంటే కొద్దిగా మాట్లాడేవాడు, బాగా ఆలోచించి మాట్లాడేవాడు, పెదవులెప్పుడు కాచుకొని ఉండేవాడట తెలివి గలవాడు. పెదవులెప్పుడు కాచుకొని ఉండేవాడు తెలివి గలవాడు. శాంత గుణం గలవాడు ఎలాంటి వాడట? వివేకం గలవాడు. దేవునికి స్తోత్రం. ఇదే శాంత గుణం ఎవరిలో కనబడుతుంది మనకు? ఏ రోజు ముందు నిలబడ్డప్పటికీ రాజులకు రాజైన క్రీస్తు మౌనంగా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఏకదాటిగా సిలువ వేయండి అని కేకలు వేసినా ప్రభు మాత్రం నోరు తెరవలేదు, మౌనంగా ఉండిపోయింది. శాంత గుణం గలవాడు, వివేకం గలవాడు. హల్లెలూయా. మనం కూడా మన ప్రభు మనకిచ్చిన మాదిరిలో జీవిస్తూ నడుస్తూ ఉండాలి. ఆయన ఉంచిపోయిన మాదిరిలో రక్తపు అడుగుల్లో మన అడుగులు వేస్తూ నడవాలి. ఆయన గుణలక్షణాలు మన ద్వారా వెల్లడిపరచాలి. 28వ వచనం చూడండి, ఒకడు మూఢుడైనను మౌనంగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును, అటివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. చూడండి, అసలే జ్ఞానం లేదు ఆమెకు, అయినా 10 మందిలో ఆమె మౌనంగా ఉందనుకోండి, అందరూ ఆమెను ఏమంటారు? అమ్మో ఆమె చాలా జ్ఞానవంతురాలు. ఆమె మౌనంగా ఉన్నది కనుక మనం ఇంత అరిచినా ఇంత లొల్లి పెట్టినా పెదవులు ఆమె మూసుకున్నది కనుక ఆమె వివేకి అని ఎంచబడతాడు. ఆమె వివేకం గల వ్యక్తి, ఆ వ్యక్తి వివేకం గలవాడని ఎంచబడతాడు. కనుక దేవుడికి కొన్ని మాటలు మన వెనికిల్లో ఈ సామెతల గ్రంథం 17వ అధ్యాయాన్ని దీవించునుగాక. దేవుడికి స్తోత్రం. మంచి ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి. ప్రార్థన. ప్రభువా, ఇంతవరకు తండ్రి 17వ అధ్యాయం నుండి ఎన్నో మంచి మాటలు మాతో మాట్లాడారు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, అటువంటి దుర్దశలో ఒక సహోదరుడిగా మారునని మాకు సెలవిచ్చావు దేవా. చాలా మందికి చాలా స్నేహితులు ఉన్నారు ఈ లోకంలో, కానీ ప్రాణానికి ప్రాణం పెట్టేవారు ఏ ఒక్కరిద్దరు తండ్రి. అలాంటి స్నేహితులను మీరు పోగు చేయాలని మీరు మనల్ని హెచ్చరించినందుకు స్తోత్రం. మా ప్రాణ స్నేహితుడు నీవే అని, నిజమైన స్నేహితుడు నీవే అని, దుర్దశలో మా కొరకు ప్రాణం పెట్టిన వాడు నీవే అని దీని ద్వారా మేము తెలుసుకుంటున్నాము దేవా. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చి మనుషులందరికీ మంచి ప్రాణ స్నేహితుడుగా నువ్వు మారాలని ఇష్టపడ్డ దేవుడు. మరి నాయన, నీ ప్రాణం మా కొరకు పెట్టావు, నీతో స్నేహం చేసుకుంటా మేలని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. నీతో స్నేహాన్ని పెంచుకోవడానికి అనుదిన ప్రార్థన, కుటుంబ ప్రార్థన, మరి ఆరాధన, మరి కూటాలు, ఇవన్నిట్లో పాల్గొంది నీ స్నేహం పెంచుకునే కృప మాకు దయచేయి. ఆయన ఇంతవరకు ఈ మాటలన్నీ కూడా నీ బిడ్డల వెనుకిట్లో దీవించండి. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలింపచేయండి. వాక్యానుసారంగా నడుచుకునే కృప మాకు దయచేయి. ఆయన ఇదిగో తండ్రి, ఎక్కువ శాతం ఇందులో కయ్యం గురించి మాకు బోధించావు, దుష్ట సహవాసం గురించి బోధించావు, లొల్లి పెట్టుకోకూడదని బోధించావు, శాంతంగా ఉండాలని బోధించావు. మరి తల్లిదండ్రికి దుఃఖం తెచ్చే పిల్లల గురించి మీరు చెప్పారు. అయినా దయ చూపించండి, సంఘాన్ని పరిశుద్ధపరచండి, మంచి పరిశుద్ధత వారిని ఏలునకు సహాయం చేయి. ఇక మీద ఎప్పుడు కూడా నేను సంఘానికి, దేవునికి, దేవుని సేవకునికి, కుటుంబానికి వ్యతిరేకమైన పనులు నేను చేయను అని గట్టి తీర్మానం మీ బిడ్డల్లో నాటండి దేవా. లేదా సంఘం నుండి ఎల్లప్పటికీ కూడా అట్టి వారిని దూరపరచాలని ప్రార్థిస్తున్నా. నీకు విధేయులుగా ఉన్నవారిని ఈ సంఘంలో స్థిరపరచు ప్రభువా. పరిశుద్ధులను లేవనెత్తు తండ్రి. ఓ ప్రభువా, నీ రాకడ దగ్గరికి వచ్చింది కనుక అట్టివారు భయంకరంగా విడిచిపెట్టబడతారు కనుక ముందే విడిపోయిందే మేలు, ముందే వాళ్ళు దూరమైందే మేలు.
ఒకవేళ తమ జీవితాలు దిద్దుకుంటున్నారంటే నీ కనికరం పొందుకోగలుగుతారు కనుక జీవితాన్ని దిద్దుకునే కృప కూడా వారికి దయచేయి. సంఘంలో వారిని వర్ధిలింపొచ్చి యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.